హాయ్ అండి, అందరూ నమస్తే. నేను మీ శ్రీనివాస్. శివాజీ గారు ఎప్పుడైతే మాట్లాడారో, అంటే హీరోయిన్స్ డ్రెస్సింగ్స్ పైన మాత్రమే. ఇప్పుడు మాట్లాడేది సామాజికంగా చాలా, అంటే ఎవరైతే మహిళలు ఉన్నారో అందరి పైన కాదు. హీరోయిన్స్ పైన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, హీరోయిన్స్ డ్రెస్సింగ్స్ పైన మాట్లాడిన మాటలైతే ఏవైతే ఉన్నాయో, సో దీనికి సంబంధించి రకరకాల కాంట్రవర్సీస్ చూసాం. నాగబాబు గారు వచ్చారు. సరే ఇదంతా కాసేపు ఇది ఇది చేస్తే గనక నా అన్వేషణ అనేటువంటి ఛానల్‌తో ప్రపంచ యాత్రికుడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. మరీ ముఖ్యంగా మన తెలుగు నాట, మన తెలుగు ప్రేక్షకులు చాలామందికి ఏంటంటే, నా అన్వేష్ అనేవాడు ఒకడున్నాడు. నా అన్వేష్ అనేవాడు ఒక ఎంటర్‌టైనర్‌గా చూస్తారు తనని యాక్చువల్‌గా. ఎందుకంటే తన తాలూకా భాష, యాస అంతా కూడా ఏంటంటే, తను ఒక మన ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తే. చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడితే అంటే ఇప్పుడు ఎంతో కష్టపడితే గాని సోషల్ మీడియాలో ఆ ఫేమ్ రావటం అనేది అంత ఆషామాషీ విషయమేం కాదండి. ఖచ్చితంగా చాలా కష్టపడ్డాడు. చాలా కృషి చేశాడు. చాలా ఇది చేశాడు. కానీ ఆహ్, దీనిని నిలుపుకునే దానిలో ఖచ్చితంగా ఈ అన్వేష్ అనే వ్యక్తి ఏదైతే తన నోటితో కష్టపడి ఈ పైకొచ్చాడో, ఇంత స్థాయికొచ్చాడో, అదే నోటితో, అదే నోటి దూలతో సారీ అండి. నేను జనరల్‌గా ఎప్పుడు కూడా ఇటువంటి వర్డ్స్ నేను నా ఛానెల్ ఎప్పుడు ఇంతవరకు మాట్లాడలేదు. కానీ ఈ నా అన్వేష్ అనేవాడు మాట్లాడే మాటల్ని ప్రతి ఒక్కరు తప్పుపడుతున్నారు. నేను కాదు ప్రతి ఒక్కరు తప్పుపడుతున్నారు. 100లో 90 మంది కూడా 95 మంది కూడా తప్పుపట్టే పరిస్థితి అనమాట. ఎందుకు అంటే ఈ అన్వేష్ అనేవాడు ఏదో మహిళల సంబంధించినటువంటి హక్కుల గురించి పోరాడినట్టు, మహిళల హక్కుల గురించి సమాన హక్కులుండాలి అని జెప్పేసని మాట్లాడుతూ ఉంటాడు గదా! అసలు తన వర్డ్స్ ఇప్పుడు ఈ రోజే చాలామంది మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్‌గా ఈ అన్వేష్ అనేవాడు ఈ రోజే మాట్లాడట్లేదండి. ఎప్పటినుంచి కూడా తన తాలూకా బుద్ధి, తన తాలూకా మాట తీరు అదే. ఈవెన్ మీకు గుర్తుందో లేదో ఒకసారి చూసుకోండి. బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి ఒక పెద్ద ఇష్యూ నడుస్తున్న సందర్భంలో బెట్టింగ్ యాప్స్ పైన నేను పోరాటం చేస్తూ ఉన్నానని జెప్పేసని అనేటువంటి క్రమంలో అప్పుడు మన సిపి సజ్జనార్ గారు, హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు తనతో మాట్లాడే సందర్భంలో కూడా ఒక మాట మాట్లాడాడు. "పెళ్ళెప్పుడు చేసుకుంటావు అన్వేష్" అంటే, నాకేముందిలేండి అడుక్కున్నప్పుడు ఏదంటారు ఇంట్లో వండుకున్నప్పుడు ఒక కూరైతే అడుక్కున్న వాడికి చాలా రకాల కూరలుంటాయని చెప్పేసి నాకు డబుల్ మీనింగ్స్. అంటే ఒక సిపి సజ్జనార్ గారితో అంటే సిపి అక్కడ సజ్జనార్ గారిని కాదండి. ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో, ఒక పర్సన్‌తో మాట్లాడినప్పుడు తన తాలూకా నోటి దూల గాని, లేకపోతే తన తాలూకా చులకన మనస్తత్వానికి అదొక చిన్న ఉదాహరణ అనమాట. సో, అటువంటి నా అన్వేష్ ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటది కదా! ఆ టైం వరకు చాలా ఇచ్చేసాడు. ఈరోజు తన తాలూకు ఏదైతే తన నోరు, తన మాట, తన తాలూకు దీంతో ఒక గుర్తింపుని తెచ్చుకున్నాడో ఇంతమంది ఫాలోవర్స్. లక్షల మంది ఫాలోవర్స్ అండి. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయండి ఆయనకి. సో, ఇంత పెద్ద ఎత్తున చేసుకున్న దానిలో తన టాలెంటే. సో, ఇప్పుడు ఏదైతే తన నోటితో తన టాలెంట్ ద్వారా తను ఇచ్చేసుకున్నాడో, ఈరోజు తన నోటి కారణంగా తన నోటికి పని చెప్పాడు కదా! నోరు జారే పని ఉంది కదా! సో, దానికి ఇప్పుడు అలా అని చెప్పేసని ఇక్కడ ఏదో పొరపాటున మాట్లాడేది కూడా కాదండి. ఖచ్చితంగా ఇంటెన్షనల్‌గా మాట్లాడాడు. ఎందుకు అంటే తను ఒక లైవ్ ఛానెల్ పెట్టాడు. లైవ్ పెట్టి అందరూ మహిళలందరూ కూడా రండి, మాట్లాడండి అని చెప్తూ మైక్ టెస్టింగ్ 1, 2, 3 మైక్ టెస్టింగ్ 1, 2, 3 జై శ్రీరామ్, జై శ్రీరామ్ 2000 లైక్స్ వస్తేనే మాట్లాడతాను. సరే తనొక ఎంటర్‌టైనర్ కాబట్టి తనొక కామెడీ పీస్‌లా మాట్లాడాడని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే తనని ఫాలో అయ్యే చాలామంది ఏంటంటే తనొక ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూస్తారు కాబట్టి. సో, ఆ విధంగా యాక్సెప్ట్ చేశారు. కానీ అక్కడ మహిళలుగా వచ్చేటువంటి వారు కూడా వాళ్ళందరూ మీరు ఫేసులు చూపిస్తేనే మాట్లాడతాను, ఫేసులు చూపించండి, ఫేస్ చూపిస్తేనే మాట్లాడతాను, ఫేస్ కనిపించాలి, లేకపోతే మాట్లాడను, లేకపోతే నేను లైవ్‌లోకి తీసుకోను. అంటే అక్కడ ఏమనుకోలే ఆయనసలు. తన వికృత మనస్తత్వాన్ని ఏమనుకోవాలి. కొంతమంది అంటారు ఆయన్ని, "వాడికి బుర్ర లేదు, వాడికి పిచ్చోడు, పిచ్చి పట్టి ఇదవుతా ఉన్నాడు" అని చెప్పేసని కూడా చాలామంది నెటిజన్స్ పిచ్చ కామెంట్ చేస్తూ ఉన్నారనమాట. అయితే ఈ అన్వేష్ అనేవాడు ఇలా మాట్లాడడం గల కారణం కూడా ఏంటంటే, ఈ రోజే మాట్లాడలేదు, ప్రతి సందర్భంలో మాట్లాడదు. ఇంతకుముందు బెట్టింగ్ యాప్స్ టైంలో కూడా చూసాం కదా మనం. అక్కడ బన్నీ యాదవ్ ఎవరో ఉంటారో అప్పుడు తప్పు చేసినోడు ఎవడో ఉంటాడో వాడిపైన మాట్లాడొచ్చు తప్పేం కాదు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని, వాళ్ళ ఇంట్లో లేడీస్‌ని తీసుకొచ్చి బూతులు మాట్లాడటం. ఆ రోజుల్లో కూడా మహిళలు కొంతమంది దీనికి ఛానెల్స్‌లోకి వచ్చి మాట్లాడే విషయాలనమాట. బట్ ఆ రోజు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ సంబంధించిన ఒక ఇది జరుగుతుంది కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈరోజు మరీ ముఖ్యంగా మహిళల పైన, మహిళల తాలూకా వస్త్రధారణ పైన, మహిళల హక్కుల పైన పోరాడతారండి ఈయన. ఆ రోజు ఆ లైవ్‌లో తీసుకున్న సందర్భంలో కూడా నేను సరే డెప్త్ వీడియో చేస్తానండి. మనం పైన చెప్పుకుంటే గనక ఈరోజు ఈ అన్వేష్ గురించి. ఆ రోజు ఆ లైవ్ కాల్ తీసుకొని మాట్లాడే దానిలో సుమారు చాలా సేపు పెట్టాడు లైవ్. ఆ మహిళల గురించి మాట్లాడుతుంటే, మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఒక మ్యూచువల్ డిస్కషన్ మీరు నేను మాట్లాడుతాం అనేటప్పుడు మీది నేను వినాలి కదా! మీరు నేను పరిగణలోకి తీసుకోవాలి కదా! బాధ్యత గల వ్యక్తినైతే గనక. సో, అంత బాధ్యత గల వ్యక్తి అయ్యుండి, అంత పెద్ద యూట్యూబర్ అయ్యుండి, అంత పెద్ద ఫాలోవర్స్ ఉండి, ఆయన చెప్పేదేంటంటే, ఎంతసేపు ఆయన చెప్పింది వినాలి అనుకునే విషయం తప్ప, అవతల మహిళలు చెప్తుంది వినట్లా.
అది కాదు అన్వేష్, అలా కాదు. అక్కడ దీన్ని అక్కడ పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి దీన్ని మనకిక్కడ ఎలా పోలుస్తావు? అది కాదు కదా! మన సాంప్రదాయాలు, మన పద్ధతులు మనం వేరు. సో, మనం అలా కాదు అని చెప్పేసంటే, కాదు కాదు ఇక్కడ చూడండి పక్కనేమొచ్చి వాళ్ళెలా ఉన్నారో, అక్కడ మనకు అలా 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 ఉన్నారు. అక్కడేమొచ్చి కట్ బనీన్స్ ఏసుకున్నారు, డ్రాయర్స్ ఏసుకున్నారు. నేను చూడు ఇక్కడ షార్ట్స్ ఏసుకున్నాను. అంటే ఇలాగేంటంటే, ఆయన మనసులో, ఆయన బుర్రలో ఏముందో అది మాత్రమే మనకు చెప్పే ప్రయత్నం చేయడం తప్ప, అక్కడ మరీ ముఖ్యంగా మహిళలు. మహిళలతో మాట్లాడినప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? ఇప్పుడు ఎంత గౌరవంగా మాట్లాడాలి? నిజంగా ఇప్పుడు లైవ్‌లో ఉన్నాం. ఒక ఫోన్ కాల్‌లో మాట్లాడుతున్నాం. కనీసం సోయి కూడా లేకుండా వాళ్ళతో మాట్లాడే తీరు. చాలామంది ఇప్పుడు కొంతమంది ఒక మహిళ ఆ రోజు లైవ్‌లోకొచ్చి మాట్లాడిన తర్వాత తను ఫేస్ చూపించకపోతే మాట్లాడనని చెప్పేసి లైవ్ కట్ చేశారు. కట్ చేసి వేరే మహిళతో మాట్లాడుతున్న సందర్భంలో ఇందాకొచ్చారండి. మాట్లాడారండి. మాట్లాడి తనేమంటదంటే ఆహ్, తనొక పతివ్రత అంటే అంత అదే ఏమంటారు అది అంత తేలిక, చులకన మనస్తత్వం అనమాట ఆయనది. సో, ఈ రోజుకి గుర్తించినట్టున్నారు. అందులో మరీ ముఖ్యంగా హిందూ దేవతల గురించి, హిందూ గాడ్స్ గురించి మాట్లాడటం. సీతాదేవి, ద్రౌపది, ఇలా రేపులు అవి ఇవి అంటే మన నోటి నుంచి ఉచ్చరించడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి. అదే గాదు మన కామన్‌గా ఏంటంటే గరికపాటి గారు, చాగంటి గారిని మన తెలుగు స్టేట్స్‌లో, తెలుగు స్టేట్సే కాదండి దేశం మొత్తం కూడా వీళ్ళు ఎవరైతే ప్రసంగాలు ఇవిస్తారో ఈ చాగంటి గారు, గరికపాటి గారు. మరీ ముఖ్యంగా గరికపాటి గురించి తను మాట్లాడే మాట. గరికపాటి గారు ఒక వీడియోని ప్లే చేస్తూ తను మాట్లాడేదేంటంటే గరికపాటి గారికి కట్ చేసేస్తారంట. గరికపాటి గారు మీరిలా మాట్లాడితే కట్ చేసేయాలి మీకు. కట్ చేసేస్తే మీకది పోతది అని చెప్పేసని మాట్లాడే తీరు ఏ ఒక్కరు ఇప్పుడు అక్కడ హిందూస్ అనే కాదండి. మన దేశంలో ఒక సంస్కృతి, సాంప్రదాయం, విలువలు, వాల్యూస్ కొన్నున్నాయి. అది దానిపైనే మనం వెళ్తాం. దానిపైనే మన దేశం నడుస్తా ఉంది. సరే రకరకాలు ఉండొచ్చు. వేరే వేరే విషయాలు. కానీ ఇక్కడేంటంటే మరీ ముఖ్యంగా ఈ సాంప్రదాయాల బేస్ పైనే ఇది నడుస్తా ఉంటది. సో, అటువంటి సందర్భంలో ఎక్కడో ఉండి ఇప్పుడు ఇక్కడి నుంచి పుట్టి వెళ్ళినవాడివే కదా! ఇక్కడ నీకు ఈ స్థాయినిచ్చింది కూడా మన దేశంలో ఉండేటువంటి పౌరులే. వాళ్ళని తక్కువ చేస్తూ, వాళ్ళని కించపరుస్తూ ఒక మంచి పొజిషన్ వచ్చింది కదా! నేనేం మాట్లాడినా చెల్లుతుంది. ఎలాగైనా చెల్లుతుంది. ఎలాగా మాట్లాడినా నాకు తిరుగులేదు, ఇబ్బంది లేదు అని చెప్పేసని వేరే దేశాల్లో కూర్చొని మాట్లాడితే ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మొత్తం దేశం మొత్తం కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఒక హిందూస్ అనే కాదండి. ఇక్కడ గరికపాటి గారి గురించి కానీ, చాగంటి గారి గురించి కానీ హిందూస్ అనే కాదండి. ప్రతి ఒక్క మతం క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తాలూకా ప్రవచనాలు వింటారు. వాళ్ళ ప్రవచనాలని వింటారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి మతానాళ్ళు చేసుకుంటారు, ప్రార్థిస్తారు, గౌరవించుకుంటారు. ఒకళ్ళు గౌరవించుకునే పరిస్థితే తప్ప ఇక్కడేంటంటే ఏ ఒక్క ఇది కాదండి. ప్రతి ఒక్కరు కూడా గౌరవించేటువంటి గరికపాటి గారు గానీ, గరికపాటి గారి పైన ఆయన చేసే వ్యాఖ్యలు ఖచ్చితంగా చాలా అభ్యంతరకరం. నిజంగా సభ్య సమాజంలో పుట్టినవాడు ఎవడు కూడా నిజంగా అటువంటి మాటల్ని యాక్సెప్ట్ చేయడు. అటువంటి వాడిని ఎవడు కూడా అసలు క్షమించకూడదు. ఈరోజు ఏదో క్షమాపణతో ఒక వీడియో, ఆ క్షమాపణ కూడా చూసారా లేదా మీరు? చూస్తే ఆ వీడియో ఆయన చేసే అసలు చాలా తప్పనమాట యాక్చువల్‌గా. సరే ఇది ఎంత దూరం వెళ్తుంది ఏంటో చూడాలి. ఖచ్చితంగా ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి ఖచ్చితంగా లేదండి. ప్రతి ఒక్కళ్ళకి ఏదంటారు పెరుగుడు విరుగుడు కొరకే అని చెప్పేసని మనకి చిన్నటి సామెతలు ఉన్నాయి కదా! సో, ఈరోజు అటువంటి పరిస్థితి ఉందేమో చూడాలి. తను అంటాడు బ్యాంక్‌లో బ్యాలెన్స్ ఉందంట ఇది చెప్తున్నాడు. సరే ఓవరాల్‌గా ఏంటంటే దీనికి సంబంధించి ఇంకొక డీటెయిల్ వీడియో చేద్దాం. థాంక్ యూ సో మచ్.